హాయ్ ఫ్రెండ్స్, మన లాస్ట్ క్లాస్లో పోషణ అంటే ఏంటి, అలాగే వివిధ రకాల పోషకాల గురించి నేర్చుకోవడం జరిగింది. అందులో పోషణ అంటే జీవులు ఆహారాన్ని పొందేటువంటి జీవన క్రియని మనం పోషణ అని పిలుస్తాం. అయితే జీవులు ఆహారం ద్వారా వివిధ రకాల పోషకాలను గ్రహిస్తాయి. మన పోషకాలు అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. మనం శరీర నిర్మాణానికి అలాగే శరీర పెరుగుదలకు శక్తినివ్వడానికి తోడ్పడేటువంటి రసాయన పదార్థాలనే మనం పోషకాలు అంటాం. ఓకే, మన ఆహారం ద్వారా పోషకాలు గ్రహించడాన్నే పోషణ అని చెప్తాం. అయితే ఆహారం ద్వారా ప్రధానంగా మనం 5 రకాల పోషకాలను గ్రహిస్తూ ఉంటాం. ఇది లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. మనం ఏంటవి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే, ఇలా ఈ 5 రకాల పోషక పదార్థాలని మనం ఆహారం ద్వారా గ్రహిస్తామని చెప్పాం. అయితే ఈ 5 రకాల పోషక పదార్థాల్లో ప్రధానంగా మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ వీటిని అధిక మొత్తంలో తీసుకుంటాం. అందువల్ల ఈ మూడింటిని మనం స్థూల పోషకాలు అని పిలుస్తాం, మ్యాక్రో న్యూట్రియంట్స్. అలాగే మిగిలిన విటమిన్స్ అండ్ మినరల్స్ని మనం శరీర అవసరాలకు చాలా తక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల విటమిన్స్ని, మినరల్స్ని మనం సూక్ష్మ పోషకాలు లేదా మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్తాం. ఓకే, అయితే లాస్ట్ క్లాస్లో ఈ పోషకాలకు సంబంధించి ప్రధానంగా మనం కార్బోహైడ్రేట్స్ గురించి అలాగే ప్రోటీన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం ఫ్యాట్స్ లేదా కొవ్వుల గురించి నేర్చుకుందాం. ఓకే, చూడండి, కొవ్వులు. వీటిని ఫ్యాట్స్ అని పిలుస్తాం మనం, ఫ్యాట్స్. అయితే కొవ్వులు ప్రధానంగా మనకి కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క సమ్మేళనాలు. కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లతో ఏర్పడ్డాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, కార్బోహైడ్రేట్స్ కూడా కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్తోనే ఏర్పడ్డాయి. అలాగే ప్రోటీన్స్ గురించి కూడా లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ప్రోటీన్స్లో కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. వీటితో పాటు తక్కువ మొత్తంలో నైట్రోజన్ మరియు సల్ఫర్ కూడా ఉంటాయి ప్రోటీన్స్ అయితే కనుక. అదే ఫ్యాట్స్ లేదా కొవ్వుల్లో కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అనేవి ఉంటాయి. ఓకేనా? అయితే ప్రధానంగా మనకి కొవ్వులు అనేవి మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి తోడ్పడేటువంటి ఆహార పదార్థాలు. ఓకే, కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ అనేవి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని చెప్పుకున్నాం. ఓకే, మనకి కొవ్వులు శక్తిని ఇస్తూ ఉంటాయి. ప్రధానంగా వీటిని ఏమని పిలుస్తామంటే శక్తి నిల్వలుగా పిలుస్తాం. వీటిని శక్తి నిల్వలు అని పిలుస్తాం. ఎందుకు శక్తి నిల్వలు అని పిలుస్తామంటే మనం తీసుకున్న ఆహారంలో అధికంగా ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అనేవి కొవ్వు కింద మారి మన శరీరంలో నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, మన శరీరానికి ఎనర్జీ తక్కువైనప్పుడు, గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్స్ తక్కువైనప్పుడు మన శరీరంలో నిల్వ ఉన్నటువంటి ఈ కొవ్వులే మనకి శక్తిని ఇవ్వడానికి తోడ్పడతాయి. ఓకేనా? చూడండి, అందువల్ల వీటిని శక్తి నిల్వలుగా పిలుస్తాం. మనం లాస్ట్ క్లాస్లో ఒక క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అధికంగా ఉన్నటువంటి అంటే మనం తీసుకున్న పిండి పదార్థాలు ఓకే సరళంగా గ్లూకోజ్గా మారుతాయి. మన శరీరంలో అధికంగా ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, ఓకే కార్బోహైడ్రేట్స్ యొక్క సరళ రూపం మనం ఏం చెప్పుకున్నాం? గ్లూకోజ్. మన శరీరంలో అధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది ఇన్సులిన్ చర్య వల్ల అది ఎట్లా మారుతుందంటే గ్లైకోజన్గా మారుతుంది. గ్లైకోజన్ అనేది ఫ్యాట్. అంటే అధికంగా ఉన్న కార్బోహైడ్రేట్స్ మనకి ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? దేనివల్ల అంటే ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్. ఇన్సులిన్ అనే హార్మోన్ ఎవరు స్రవిస్తున్నారు? క్లోమం లేదా ప్యాంక్రియాస్. ఇది గతంలో చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా కన్వర్ట్ అయినటువంటి గ్లైకోజన్ మనకి కాలేయంలో నిల్వ ఉంటుంది. ఓకే, ఈ విధంగా అధికంగా ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ మనకి కొవ్వు లేదా గ్లైకోజన్గా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్ తగ్గినప్పుడు, ఓకే కార్బోహైడ్రేట్స్ తగ్గిపోయినప్పుడు మనకి తిరిగి ఈ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా మారడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చడానికి తోడ్పడేటువంటి హార్మోన్ ఒకటి ఉంది. దాన్నే గ్లూకగాన్ అని పిలుస్తాం. ఓకే, ఈ విధంగా మనకి ఈ 2 హార్మోన్స్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చడానికి ఏమో ఇన్సులిన్, అలాగే గ్లైకోజన్ని తిరిగి గ్లూకోజ్గా మార్చడానికి గ్లూకగాన్ అనే హార్మోన్స్ తోడ్పడుతూ ఉంటాయి. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే శక్తి నిల్వలు, మనకి కొవ్వులు అనేవి శక్తి నిల్వలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా శరీరంలో నిల్వ ఉంటుంది, అవసరమైనప్పుడు తిరిగి గ్లూకోజ్గా మారి శక్తిని ఇవ్వడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే 1 గ్రాము ఫ్యాట్ కొవ్వు నుంచి సుమారుగా మనకి
9.45 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది విడుదలవుతుంది. 1 గ్రాము కొవ్వు నుంచి 9.45 కిలో క్యాలరీస్ ఎనర్జీ విడుదలవుతుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఈ మూడిట్లో కంపేర్ చేస్తే మనకి అత్యధిక శక్తిని ఇచ్చేవి కొవ్వులు. ఓకేనా. తర్వాత మనకి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 20 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర కొవ్వులు అనేవి ఘన రూపంలో ఉంటాయి. సాధారణంగా 20 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కొవ్వులు ఘన రూపంలో ఉంటాయి. ఇదే 20 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కొవ్వులు కనుక ద్రవ రూపంలో ఉంటే వీటినే నూనెలు అని పిలుస్తాం, ఆయిల్స్. ఓకేనా. సాధారణంగా 20 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర అవి ఘన రూపంలో ఉంటాయి. అదే 20 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర అవి ద్రవ రూపంలోకి మారితే వాటినే ఆయిల్స్ లేదా నూనెలు అని పిలుస్తాం. తర్వాత క్రొవ్వుల యొక్క సరళ రూపాలు. క్రొవ్వుల యొక్క సరళ రూపం ఏంటంటే క్రొవ్వు ఆమ్లాలు, దీన్నే ఫ్యాటీ యాసిడ్స్ అని పిలుస్తాం. క్రొవ్వు ఆమ్లాలు లేదా ఫ్యాటీ ఆమ్లాలు. అలాగే గ్లిజరాల్స్, ఇవి రెండు కూడా క్రొవ్వుల యొక్క సరళ రూపాలుగా చెప్తాం. ఓకే. ఇది క్రొవ్వులకు సంబంధించి ఒకసారి చూడండి. ఫ్యాట్స్ లేదా కొవ్వులు, ఇవి కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క సమ్మేళనాలు. ప్రధానంగా మనకి వీటిని శక్తి వనరులుగా పిలుస్తాం. అయితే వీటిని శక్తి నిల్వలు అని కూడా పిలుస్తాం. ఎందుకంటే అధికంగా ఉన్న కార్బోహైడ్రేట్స్ మనకి క్రొవ్వు రూపంలో శరీరంలో నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు అవి గ్లూకోజ్గా మారి శక్తిని ఇవ్వడానికి తోడ్పడతాయి కాబట్టి వీటిని శక్తి నిల్వలుగా పిలుస్తాం. 1 గ్రాము కొవ్వు నుంచి మనకు సుమారుగా 9.45 కిలో క్యాలరీస్ శక్తి అనేది విడుదలవుతూ ఉంటుంది. అలాగే 20 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర క్రొవ్వులు సాధారణంగా ఘన రూపంలో ఉంటాయి. అదే 20 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర అవి ద్రవ రూపంలోకి మారితే వాటినే మన ఆయిల్స్ లేదా నూనెలు అని పిలుస్తాం. ఓకే. క్రొవ్వుల యొక్క సరళ రూపాలు ఏంటంటే క్రొవ్వు ఆమ్లాలు లేదా ఫ్యాటీ యాసిడ్స్, అలాగే గ్లిజరాల్స్ అనేవి క్రొవ్వుల యొక్క సరళ రూపాలు. చూడండి. తర్వాత క్రొవ్వుల్లో ఉండేటువంటి రకాలు ఏమున్నాయి చూద్దాం. క్రొవ్వుల యొక్క సరళ రూపాలనే మనం కొవ్వు ఆమ్లాలు లేదా వీటినే ఫ్యాటీ యాసిడ్స్ అని కూడా చెప్తాం. దీన్ని బట్టి మనకి క్రొవ్వులు 2 రకాలు. ఒకటి సంతృప్త కొవ్వు ఆమ్లాలు, వీటిని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని పిలుస్తాం. ఓకే. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అలాగే రెండవది అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, వీటిని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్గా చెప్తాం. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అయితే సంతృప్త కొవ్వు ఆమ్లాలు అనేవి ఇవి చాలా వరకు మన శరీరంలో తయారవుతాయి. ఇవి కానీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అనేవి మన శరీరంలో ఇవి తయారవు. సో మన శరీరంలో ఇవి తయారవు కాబట్టి మనం వీటిని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి. అందువల్ల ఇది మన శరీరానికి అవసరం కాబట్టి వీటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని పిలుస్తాం. ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు అంటాం వీటిని. ఓకేనా. అయితే సంతృప్త కొవ్వు ఆమ్లాలు ప్రధానంగా మనకి ఎక్కువగా జంతు సంబంధమైన ఆహారంలో లభిస్తాయి. ఇవి ఓకే, జంతు సంబంధమైన ఆహారంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఓకేనా. ఇవి 2 సంతృప్త మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు సంబంధించి మరొకసారి చూడండి. సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఇవి మన శరీరంలో తయారవుతాయి. అలాగే ఇవి జంతు సంబంధమైన ఆహారం నుంచి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అయితే మన శరీరానికి చెడు లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం దాన్ని, మన శరీరానికి హాని కలిగించేటువంటి కొవ్వు ఆమ్లాలు ఇవి. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కనుక ఎక్కువైతే కనుక అవి మన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కింద ఫామ్ అవుతాయి. కొలెస్ట్రాల్ కింద ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ లేదా గుండెపోటు రావడానికి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లేదా సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నటువంటి ఆహారాన్ని మనం తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ఇవి మన శరీరంలో తయారవ్వవు కాబట్టి వీటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని పిలుస్తాం. ఎందుకంటే దీన్ని మన ఆహారం ద్వారా తీసుకోవాలి. ఓకే, ఇందులో అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే లినోలిక్ యాసిడ్, అలాగే లినోలినిక్
ఆమ్లం. ఇవి కొన్ని అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్. అసంతృప్త కొవ్వు ఆమ్లాలనే మనం పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్గా పిలుస్తాం. మనం పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇది ప్రధానంగా మనకి ఫిషెస్లో ఎక్కువగా ఉంటాయి. చేపల్లో ఎక్కువగా మనకి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంటే ఫ్యాట్ మనకి ఫిషెస్ ద్వారా లభించేటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో కొవ్వు, అది శరీరానికి మంచిని కలిగించేటువంటి కొవ్వు ఉంటుంది. ఓకేనా. అలాగే కాడ్ యొక్క లివర్ ఆయిల్, కాడ్ చేప యొక్క లివర్ ఆయిల్ ఇది కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఓకే, ఇది కొవ్వుల్లో ఉండేటువంటి రకాల గురించి. తర్వాత కొవ్వులకు సంబంధించి ఒక వ్యక్తి యొక్క శరీరం బరువులో మొత్తం 20% కనుక ఫ్యాటే ఉంటే, ఒక వ్యక్తి యొక్క శరీరం బరువులో 20% కనుక ఫ్యాట్ ఉంటే దాన్ని మనం ఒబేసిటీగా చెప్తాం, ఊబకాయత్వం. ఓకే. తర్వాత ఫ్యాట్ అనేది మన చర్మం కింద, మన శరీరంలో అధికంగా ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ మనకి కొవ్వు కింద మారుతాయని చెప్పుకున్నాం. ఇవి మన చర్మం కింద ఎడిపోస్ కణాల్లో నిల్వ ఉంటాయి. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం ఎడిపోస్ టిష్యూ గురించి, చర్మం యొక్క నిర్మాణంలో చెప్పుకున్నాం, అలాగే కణజాలాల్లో గురించి కూడా చెప్పుకున్నాం. ఓకే, అధికంగా మనకి చర్మం కింద ఎడిపోస్ కణజాలం కింద, ఓకే, ఎడిపోస్ కణాల రూపంలో అది నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మారినటువంటి ఫ్యాట్ అనేది మన శరీరానికి ఇన్సులేటర్గా ఉపయోగపడుతుంది. అంటే మన శరీరం నుంచి హీట్ లాస్ అవ్వకుండా, వెచ్చదనాన్ని బయటకు కోల్పోకుండా అది కాపాడుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే మన డాల్డా అనేది వినే ఉంటాం. డాల్డా, దీన్నే వనస్పతి అని పిలుస్తాం. వనస్పతి అని పిలుస్తాం. ఓకే, మనకి ఇది ఎలా తయారవుతుందంటే వృక్ష సంబంధ ఆహారాల్లో లభించేటువంటి అసంతృప్త కొవ్వు ఆమ్లాలను సంతృప్త కొవ్వు ఆమ్లాలుగా మార్చి డాల్డాను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మరొకసారి వినండి. వృక్ష సంబంధ ఆహారాలు, ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి లభించేటువంటి అసంతృప్త కొవ్వు ఆమ్లాలను సంతృప్త కొవ్వు ఆమ్లాలుగా మార్చి మనకి డాల్డా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అందులో కూడా మనకి కొలెస్ట్రాల్ ఉంటుంది, దాన్ని కూడా తక్కువ మోతాదులో మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత ప్రధానంగా మనకి కొవ్వులకు సంబంధించి మనం తీసుకునే ఆహారంలో ఏ ఆహారంలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయంటే ఆయిల్స్లో ఎక్కువగా కొవ్వులు ఉంటాయి. నూనెలు, నెయ్యి మొదలైన వాటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే జంతు సంబంధమైన ఆహారం, గుడ్లు, ఓకే, తర్వాత మాంసం, ఇట్లా మాంసాహారంలో అధికంగా కొవ్వు ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఫ్యాట్స్కి సంబంధించి. ఓకేనా. తర్వాత మినరల్స్ అండ్ విటమిన్స్ గురించి నేర్చుకుందాం. చూడండి, మనం ఇంతవరకు మ్యాక్రోన్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఎందుకు వాటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటామంటే మన శరీరానికి అధిక మొత్తంలో కావాల్సినవి కాబట్టి వాటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ లేదా స్థూల పోషకాలకు పిలుస్తాం. తర్వాత మనం చెప్పుకునేది మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం? విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి రెండు కూడా మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు. ఇందులో మనం ఇప్పుడు చెప్పుకునేది విటమిన్స్ గురించి, వీటిని సూక్ష్మ పోషకాలుగా పిలుస్తాం. ఎందుకు విటమిన్స్ని మనం సూక్ష్మ పోషకాలుగా పిలుస్తామంటే ఇవి మన శరీర అవసరాలకు చాలా అవసరం, కానీ అతి తక్కువ మోతాదులో ఇవి అవసరపడుతూ ఉంటాయి. మన శరీరానికి అతి తక్కువ మోతాదులో అవసరం కాబట్టి వీటిని మైక్రోన్యూట్రియంట్స్గా పిలుస్తాం. అంతేకాకుండా మన శరీరానికి ఇవి చాలా అత్యవసరమైనటువంటి పోషకాలు. ఓకే, మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఉండాల్సిన విటమిన్స్, అందువల్ల వీటిని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని పిలుస్తాం. అయితే విటమిన్స్ సంబంధించి మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం విటమిన్స్ని కనుగొన్నది ఎవరిగా చెప్తామంటే మనం హెచ్ ఆప్కిన్స్ అనే ఆయన 1912వ సంవత్సరంలో విటమిన్స్ని కనుక్కోవడం జరిగింది. అయితే ఈయన ఏ విధంగా విటమిన్స్ని కనుక్కోవడం జరిగిందంటే పాలలో మన శరీర పెరుగుదలను వృద్ధి చేసేటువంటి, పెరుగుదలకు తోడ్పడేటువంటి కొన్ని కారకాలు ఉన్నాయని చెప్పి ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. మన శరీర పెరుగుదలకు తోడ్పడేటువంటి కొన్ని కారకాలు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈయన వాటికి అదనపు కారకం అని పేరు పెట్టడం జరిగింది. అదనపు కారకం లేదా అడిషనల్ ఫ్యాక్ట్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అందులో ఉన్న రసాయన పదార్థాలు ఏంటి అనేది ఆయనకు తెలియదు, అవి విటమిన్స్ అనేది కూడా ఆయనకు తెలియదు. కానీ ఈయన ఫస్ట్ విటమిన్స్ని కనుక్కున్న వ్యక్తిగా మనం పేర్కోవడం జరుగుతుంది. ఓకే, హెచ్ ఆప్కిన్స్ మొట్టమొదటిసారిగా విటమిన్స్ని కనుగొన్నది. తర్వాత ఈ పోషక పదార్థాలకు, శరీర పెరుగుదలకు తోడ్పడేటువంటి, ఆరోగ్యానికి తోడ్పడేటువంటి ఈ పోషక పదార్థాలని విటమిన్స్ అని పేరు పెట్టింది ఎవరంటే, విటమిన్స్ అనే పేరు పెట్టింది ఫంక్.
కాశ్మీర్ ఫంక్ అనే సైంటిస్ట్ మనకి వీటికి విటమిన్స్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. అయితే ఈయన చేసిన పరిశోధనలు ఏంటంటే జపాన్లో పాలిష్డ్ రైస్ ఎక్కువగా తీసుకున్న వ్యక్తుల్లో, పాలిష్డ్ రైస్ అంటే వైట్ రైస్ అంటే ఎక్కువ పట్టుతో ఆడించేసినటువంటి బియ్యం, ఆ బియ్యం పైన బియ్యపు పొట్టు అనేది ఉండదు. ఓకేనా. పాలిష్డ్ రైస్ ఎక్కువగా తీసుకున్న వ్యక్తుల్లో ఈయన ఒక వ్యాధి రావడం గుర్తించండి. ఆ వ్యాధి పేరు ఏంటంటే బెరిబెరి. ఓకేనా. పాలిష్డ్ రైస్ అధికంగా తీసుకున్న వ్యక్తుల్లో బెరిబెరి అనే వ్యాధి రావడం నేను గమనించడం జరిగింది. తర్వాత పాలిష్ చేయనటువంటి రైస్, ఓకే, తక్కువ పట్టుతో ఆడించిన రైస్ లేదా వరి పొట్టు ఆహారంగా తీసుకున్న వ్యక్తుల్లో బెరిబెరి వ్యాధి రాకుండా ఉండటాన్ని, అలాగే బెరిబెరి వ్యాధి తగ్గటాన్ని ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకేనా. చేసి ఆ కారకానికి ఈయన విటమిన్స్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఓకే. ఈ విధంగా మొట్టమొదటిసారిగా విటమిన్స్కి పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే ఫంక్. తర్వాత మనం ప్రస్తుతం పిలుచుకునేటువంటి విటమిన్స్, ఓకే, విటమిన్ ఏ, బి, సి, డి ఏవైతే ఉన్నాయో ఈ విటమిన్స్ సంబంధించి ఈ ఆంగ్ల అక్షరాల యొక్క పేర్లను సూచించింది ఎవరంటే జేసీ డ్రమండ్. జేసీ డ్రమండ్. ఒకసారి ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా విటమిన్స్ను గుర్తించిన వ్యక్తి ఎవరంటే హెచ్ఏ హాప్కిన్స్. విటమిన్స్ కనుగొన్న వ్యక్తిగా చెప్తాం ఏంటి. తర్వాత విటమిన్స్ అని చెప్పి పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే ఫంక్. ఓకే. తర్వాత విటమిన్స్ని ఆంగ్ల అక్షర క్రమంలో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని విటమిన్స్ పేర్లుగా సూచించిన వ్యక్తి ఎవరంటే జేసీ డ్రమండ్. ఓకేనా. అయితే విటమిన్స్ యొక్క ఉపయోగం ఏంటి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. విటమిన్స్ అనేవి ప్రధానంగా మనకి హెల్త్ గివింగ్ ఫుడ్స్ అని చెప్పుకున్నాం. అంటే ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇస్తాయంటే విటమిన్స్ ఉన్న ఆహారాన్ని మనం అధికంగా తీసుకున్నట్లయితే ఇవి మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. అంతేకాకుండా విటమిన్స్ అనేవి మన శరీరంలో కో ఎంజైమ్స్గా కూడా ఉపయోగపడతాయి. సహ ఎంజైమ్స్ అంటారు వీటిని. కో ఎంజైమ్స్గా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే. అందువల్ల విటమిన్స్ మనం హెల్త్ గివింగ్ ఫుడ్స్ అని పిలుస్తాం. ఓకేనా. ఇప్పుడు విటమిన్స్లో ఉండేటువంటి రకాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, విటమిన్స్ని ప్రధానంగా నీటిలో కరిగే గుణాన్ని బట్టి, వాటి యొక్క సాల్యుబిలిటీని బట్టి ప్రధానంగా 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే. అందులో ఒకటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, దీన్ని నీటిలో కరిగే విటమిన్స్గా పిలుస్తాం మనం, నీటిలో కరిగేవి. అలాగే రెండవది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వీటిని క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్స్గా చెప్తాం మనం. ఇలా ప్రధానంగా విటమిన్స్ని 2 వర్గాలుగా విభజించడం జరిగింది. దేని ఆధారంగా? వాటి యొక్క సాల్యుబిలిటీని బట్టి. నీటిలో కరిగే గుణం ఆధారంగా మనకి నీటిలో కరిగే విటమిన్లు అలాగే క్రొవ్వులో కరిగే విటమిన్స్ 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అయితే నీటిలో కరిగే విటమిన్స్ ఏమున్నాయంటే ఒకటి బి కాంప్లెక్స్ విటమిన్స్. బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటే బికి సంబంధించి అనేక విటమిన్స్ ఉన్నాయి. B1, B2, B3 ఇట్లా. ఓకే. అవన్నిటిని కలిపి మనం బి కాంప్లెక్స్ విటమిన్స్గా చెప్తాం. అలాగే రెండవది సి. ఇవి 2 కూడా నీటిలో కరిగేటువంటి విటమిన్స్. ఓకే. తర్వాత కొవ్వులో కరిగే విటమిన్స్ ఏమున్నాయంటే ప్రధానంగా 4 రకాల విటమిన్స్ ఉన్నాయి. అవి ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు విటమిన్ కే. ఓకేనా. ఈ 4టిని ADEK ఈ 4 విటమిన్స్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్గా చెప్తాం, కొవ్వులో కరిగేటువంటి విటమిన్స్. ఓకేనా. ఇలా ప్రధానంగా మనకి విటమిన్స్లో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం నీటిలో కరిగే విటమిన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రధానంగా మనం ఏవైనా విటమిన్స్ సంబంధించి ప్రధానంగా ఏది అధ్యయనం చేయాల్సి ఉంటుందంటే విటమిన్ యొక్క నేమ్ ఏంటి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో విటమిన్ నేమ్ ఏంటి, దీని యొక్క రసాయనిక నామం ఏమని పిలుస్తారు, అలాగే ఆ విటమిన్ లోపం వల్ల ప్రధానంగా వచ్చేటువంటి వ్యాధి ఏంటి. ప్రధానంగా 3 నేర్చుకుందాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి విటమిన్స్ యొక్క రసాయనిక నామం కానీ లేదా విటమిన్స్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ అడగడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం నీటిలో కరిగేటువంటి విటమిన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. నీటిలో కరిగేటువంటి విటమిన్స్లో బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇందులో బి కాంప్లెక్స్లో ఉండేటువంటి విటమిన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. అందులో ఒకటి B1, తర్వాత విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ B12, అలాగే వీటితో పాటు
ఫాంటోథెనిక్ ఆమ్లం, అలాగే బయోటిన్. ఇవి బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి కొన్ని విటమిన్స్. ఓకేనా, వీటిని బి కాంప్లెక్స్ విటమిన్స్గా చెప్తాం. అయితే ఫస్ట్ మనం విటమిన్స్ సంబంధించి చెప్పుకున్నాం కదా, ప్రధానంగా వీటి యొక్క రసాయనిక నామాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇవి లోపిస్తే మన శరీరంలో వచ్చేటువంటి వ్యాధులు ఏంటో చూడాల్సి ఉంటుంది. ఓకేనా, చూడండి, విటమిన్ B1 దీని యొక్క రసాయనిక నామం, దీన్నే థయమిన్ అని పిలుస్తాం, థైమిన్. అలాగే విటమిన్ B2 దీన్ని రైబోఫ్లావిన్ అని పిలుస్తాం. అలాగే విటమిన్ B3 దీన్నే నియాసిన్ అని పిలుస్తాం. విటమిన్ B6 దీన్ని ఫైరిడాక్సిన్ అని పిలుస్తాం. నెక్స్ట్ విటమిన్ B9 ఫోలిక్ ఆమ్లం అని పిలుస్తాం. తర్వాత విటమిన్ B12 దీన్నే సైనకోబాల్మిన్ అని పిలుస్తాం, ఓకేనా. ఇవి విటమిన్స్ సంబంధించినటువంటి కొన్ని రసాయనిక నామాలు. తర్వాత వీటితో పాటు ఫాంటోథెనిక్ ఆమ్లాన్ని సాధారణంగా ఇది విటమిన్ B5 గాను, అలాగే బయోటిన్ని B7 గాను పిలవడం జరుగుతుంది. ఓకే, చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్. అందులో B1 థైమిన్, B2 రైబోఫ్లావిన్, B3 నియాసిన్, B6 ఫైరిడాక్సిన్, అలాగే B9 ఫోలిక్ ఆమ్లం, అలాగే B12 దీన్ని సైనకోబాల్మిన్ అని పిలుస్తాం. దీంతోపాటు ఫాంటోథెనిక్ ఆమ్లం మరియు బయోటిన్, ఇవి బి కాంప్లెక్స్ విటమిన్స్. ఓకేనా. అయితే బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా ప్రధానంగా మనకి ఫ్రెష్గా ఉండేటువంటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ఎక్కువగా లభిస్తాయి. ఇలా విటమిన్ సోర్స్ సంబంధించి సాధారణంగా అడగటం అనేది ఉండదు, ఎందుకంటే కామన్గా మ్యాక్సిమం అన్ని రకాల విటమిన్స్ కూరగాయలు, పండ్లు, అలాగే మాంసాహారంలో మ్యాక్సిమం పాలు, గుడ్లు, వీటిలో ఎక్కువ అన్ని రకాల విటమిన్స్ కనిపిస్తాయి మనకి. ఓకేనా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది విటమిన్ యొక్క నేము, దీని యొక్క రసాయనిక నామం, మరియు ఇది లోపిస్తే ప్రధానంగా వచ్చే వ్యాధులు, ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత మనకి ఈ విటమిన్స్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏమున్నాయి చూద్దాం. చూడండి, ఫస్ట్ది విటమిన్ B1 దీన్నే థైమిన్ అని చెప్పుకున్నాం కదా. ఈ థైమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే బెరిబెరీ వ్యాధి. ఓకే, బెరిబెరీ వ్యాధి. అలాగే విటమిన్ B2 రైబోఫ్లావిన్ వల్ల వచ్చేటువంటి వ్యాధి గ్లాసైటిస్. తర్వాత విటమిన్ B3 నియాసిన్ వల్ల వచ్చేటువంటి వ్యాధి, నియాసిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఫెల్లగ్రా. తర్వాత ఫైరిడాక్సిన్ మరియు ఫోలిక్ ఆమ్లం, వీటి వల్ల మనకు ప్రధానంగా మనకి ఎనీమియా లేదా రక్తహీనత అనేటువంటి వ్యాధి వస్తుంది. అలాగే విటమిన్ B12 సైనకోబాల్మిన్ లోపం వల్ల కూడా రక్తహీనత వ్యాధి వస్తుంది. దీన్ని హానికర రక్తహీనతగా పిలుస్తాం మనం, పెర్నీషియస్ ఎనీమియా అని పిలుస్తాం దీన్ని, హానికర రక్తహీనత. ఓకే, అలాగే ఫాంటోథెనిక్ ఆమ్లం, దీని లోపం వల్ల కాళ్ళ మంటలు, అలాగే పాదాలు పగలటం. ఓకే, అలాగే బయోటిన్ లోపం వల్ల కండరాల నొప్పులు. ఓకే, ఇది ఈ విటమిన్స్ లోపం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధులు. చూడండి ఒకసారి, విటమిన్ B1 దీని యొక్క రసాయనిక నామం థైమిన్, థైమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి బెరిబెరీ. ఓకే, తర్వాత విటమిన్ B2 దీన్ని రైబోఫ్లావిన్ అని పిలుస్తాం, దీని లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి గ్లాసైటిస్. ఓకే, తర్వాత B3 నియాసిన్ అని పిలుస్తాం, దీని లోపం వల్ల ఫెల్లగ్రా. ఓకే, తర్వాత B6 ఫైరిడాక్సిన్, అలాగే B9 ఫోలిక్ ఆమ్లం, ఈ రెండింటి లోపం వల్ల మనకు ప్రధానంగా మనకి రక్తహీనత లేదా ఎనీమియా అనే వ్యాధి వస్తుంది. తర్వాత విటమిన్ B12, ఓకే, దీని లోపం వల్ల మనకి హానికర రక్తహీనత, దీన్నే పెర్నీషియస్ ఎనీమియాగా పిలుస్తుంది, దీన్ని పెర్నీషియస్ ఎనీమియా. తర్వాత ఫాంటోథెనిక్ ఆమ్లంలో అరికాలలో మంటలు, అలాగే బయోటిన్ లోపం వల్ల కండరాల నొప్పులు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కొన్ని వ్యాధుల యొక్క లక్షణాలు ఏమున్నాయి చూద్దాం. ఇంకా వీటితో పాటు ఇంకొకటి అతి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విటమిన్ ఏంటంటే విటమిన్ B12. విటమిన్ B12ని స్పెషల్గా ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే విటమిన్ B12 అనేది మన ప్రేగుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా దీన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఓకేనా, మన శరీరంలో తయారయ్యేటువంటి విటమిన్ ఏది అంటే విటమిన్ B12 సైనకోబాల్మిన్. మానవ శరీరంలో ఆహార నాళంలో తయారయ్యేటువంటి విటమిన్ B12.
ఓకేనా. తర్వాత ఇది మన శరీరంలో ఉండేటువంటి కొన్ని సూక్ష్మజీవులు ఈ విటమిన్ తయారు చేసి మనకు అందిస్తూ ఉంటాయి. అందువల్ల యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ని ఎక్కువగా తీసుకోకూడదు అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే యాంటీబయాటిక్ అనేది సూక్ష్మజీవులను చంపేటువంటి మెడిసిన్. ఓకే, మన శరీరంలో మన శరీరానికి ఉపయోగపడే సూక్ష్మజీవులు జీర్ణనాళంలో ఉండి అవి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ని ఎక్కువగా తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. ఓకేనా. ఇందులో ప్రధానంగా మనం ఒక్కొక్క వ్యాధి ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏమున్నాయో కొన్ని చూద్దాం. బెరిబెరి వ్యాధి. ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే ఆకలి లేకపోవటం, అలాగే వాంతులు ఎక్కువగా రావటం, దీంతోపాటు మూర్ఛ వ్యాధి రావటం, ఇట్లాంటివన్నీ కూడా బెరిబెరి వ్యాధి యొక్క లక్షణాలు. తర్వాత గ్లాసైటిస్. ఈ వ్యాధి యొక్క లక్షణం ప్రధానంగా ఏంటంటే నాలుకపై పూత ఏర్పడడం, అలాగే 2 పెదాల చివరన పగలటం అనేది మనకి బి కాంప్లెక్స్ విటమిన్లో B2 లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి, అది గ్లాసైటిస్. ఓకే, నోటి మూలల పెదవులు పగలటం, అలాగే నాలుకపై పోతుంటే కనుక దాన్ని గ్లాసైటిస్ వ్యాధిగా చెప్తాం. తర్వాతది ఫెల్లగ్రా. ఫెల్లగ్రా అనేది ఇది ఒక చర్మ వ్యాధి. చర్మంపై పొలుసులు లేదా పొట్టు ఏర్పడడం అనేది ఫెల్లగ్రా వ్యాధి యొక్క లక్షణం. ప్రధానంగా ఇది విటమిన్ B3 లేదా నియాసిన్ లోపం వల్ల వస్తుంది. ఎనీమియా లేదా రక్తహీనత, రక్తంలో హిమోగ్లోబిన్ యొక్క స్థాయి తగ్గిపోతూ ఉంటే దాన్నే ఎనీమియాగా చెప్తూ ఉంటాం. ఇది కూడా హానికర రక్తహీనత, పెర్నీషియస్ ఎనీమియా అంటాం. విటమిన్ B12 లేదా సైనకోబాల్మిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి. తర్వాత పాంటోథెనిక్ ఆమ్లం యొక్క లక్షణాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అరికాలలో మంటలు, అలాగే పాదాలు పగలటం అనేది ఫ్యాంటోథెనిక్ ఆమ్లం లేదా విటమిన్ B5 లోపం వల్ల జరిగేటువంటి ప్రాబ్లం అది. అలాగే బయోటిన్, దీని లోపం వల్ల మనకు వచ్చేటువంటి సమస్య ఏంటంటే కండరాల నొప్పులు. ఇది నీటిలో కరిగేటువంటి విటమిన్స్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ సంబంధించి. ఓకేనా. తర్వాత విటమిన్ సి గురించి చూద్దాం. విటమిన్ సి, దీన్నే మనం ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తాం. విటమిన్ సి యొక్క రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. ఓకే, విటమిన్ సి లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి పేరు స్కర్వీ వ్యాధి. విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి పేరు స్కర్వీ. ఓకేనా. ప్రధానంగా మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మ నారింజ జాతి ఫలాల్లో, పుల్లని పండ్లలో మనకి విటమిన్ సి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విటమిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం అతిగా వేడి చేస్తే ఆహార పదార్థాలని అందులో విటమిన్ సి అనేది మనం కోల్పోతాం. ఓకేనా, విటమిన్ సి కోల్పోవడం అనేది జరుగుతుంది. ఓకే, నీటిలో కరిగే విటమిన్స్ సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే మనం ఆహార పదార్థాలను ఏవైనా ఆకుకూరలు కానీ పండ్లను కానీ ప్రధానంగా చెప్పేటువంటి జాగ్రత్త ఏంటంటే కడిగి కోయాల్సిన అవసరం ఉంటుంది. కోసి కడగటం వల్ల నీటిలో కరిగేటువంటి కొన్ని మినరల్స్ కానీ విటమిన్స్ని కానీ మనం కోల్పోతాం. ఓకేనా. ఇది విటమిన్ సి సంబంధించి ఇంకొకసారి చూడండి. దీని యొక్క రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి స్కర్వీ వ్యాధి. గాయాలు త్వరగా మానటానికి హెల్ప్ చేసేటువంటి విటమిన్ సి. అంతేకాకుండా శరీరంలో ఐరన్ యొక్క పునఃశోషణను, ఐరన్ యొక్క శోషణను పెంచడానికి కూడా తోడ్పడేటువంటి విటమిన్ కూడా విటమిన్ సి. ఓకే, ఇది విటమిన్స్ బి కాంప్లెక్స్ విటమిన్స్ మరియు సి విటమిన్, నీటిలో కరిగే విటమిన్స్. తర్వాత క్రొవ్వులో కరిగే విటమిన్స్ ఏమున్నాయో చూద్దాం. మనకి వాటి యొక్క ద్రావణీయతను బట్టి మనం 2 వర్గాలను చెప్పుకున్నాం కదా. ఒకటి వాటర్ సాల్యుబుల్, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ క్రొవ్వులో కరిగేవి ప్రధానంగా మనకి 4 రకాల విటమిన్స్ ఉన్నాయి. ఇవి 1 ఏ, 2 డి, 3 ఈ, అలాగే 4వది కే. ఏ, డి, ఈ, కే, ఈ 4టిని మనం క్రొవ్వులో కరిగే విటమిన్స్గా చెప్తాం. అయితే వీటి యొక్క రసాయనిక నామాలు పరిశీలిస్తే విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం రెటినాల్. అలాగే విటమిన్ డి యొక్క రసాయనిక నామం కాల్సిఫెరాల్. ఓకే, తర్వాత విటమిన్ ఈ యొక్క రసాయనిక నామం టోకోఫెరాల్. అలాగే విటమిన్ కే యొక్క రసాయనిక నామం ఫిలోక్వినోన్. ఇవి ఈ విటమిన్స్ యొక్క రసాయనిక నామాలు. ఓకే, అయితే వీటి యొక్క రసాయనిక నామం ఇక్కడ కొవ్వులో కరిగే విటమిన్స్ యొక్క రసాయనిక నామాలు మనం గుర్తుపెట్టుకోవడం కొంతవరకు తేలిక. ఎట్లా అంటే కంటి చూపుకి ఎక్కువగా అవసరమయ్యే విటమిన్ మనకి విటమిన్ ఏ, ఇది మనందరికీ తెలుసున్నదే. ఓకే, కంటిలో మనకి అతి ముఖ్యమైన పొర రెటీనా. ఓకే, దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి రెటినాల్. ఓకే, కంటిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పొర రెటీనా ఉంటుంది, అది మీకు తెలుస్తున్నదే. దాన్ని బట్టి కంటి చూపుకు అవసరమయ్యేటువంటి విటమిన్ ఏ. ఓకే, విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం రెటినాల్. అలాగే ఎముకల యొక్క బలానికి, దంతాలు మరియు ఎముకల యొక్క బలానికి అవి ఏర్పడడానికి అవసరమైన మూలకం మనకి లవణాల్లో మనం ఏం చెప్పుకున్నాం, కాల్షియం చెప్పుకున్నాం.
ఓకే, అలాగే విటమిన్ డి అనేది మన కాల్షియం ఫామ్ అవడానికి హెల్ప్ చేసేటువంటి విటమిన్ కాబట్టి దీన్ని బట్టి కాల్సిఫెరాల్ అనే పేరు కూడా మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇంకా మిగిలిన రెండు విటమిన్ ఇ అంటే టోకోఫెరాల్, తర్వాత విటమిన్ కే అంటే ఫిల్లోక్వినోన్. ఓకే, ఇవి వీటి యొక్క రసాయనిక నామాలు. తర్వాత ఈ విటమిన్ లోపాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు పరిశీలిస్తే ప్రధానంగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, కంటి వ్యాధులు మనకి గ్జిరాప్తాల్మియా అని కానీ, లేకపోతే కంటి శుక్లాలు కానీ, కళ్ళు పొడిబారటం, ఓకే, కంటి వ్యాధులు వస్తాయి. వీటితో పాటు విటమిన్ ఏ లోపం వల్ల చర్మ వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఒకటి కంటికి సంబంధించినటువంటి లోపాలు, అలాగే చర్మ సంబంధించిన వ్యాధులు రావడానికి ప్రధాన కారణం విటమిన్ ఏ యొక్క లోపం. ఓకే, అయితే విటమిన్ ఏ అత్యధికంగా మనకి ఆకుకూరల్లో ఉంటుంది. ఆకుకూరలతో పాటు క్యారెట్ మొదలైన వాటిల్లో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఓకే, తర్వాత విటమిన్ డి, దీన్ని కాల్సిఫెరాల్ అని చెప్తాం. అయితే ఈ విటమిన్ డి లోపం వల్ల మనకి ప్రధానంగా ఎముకలు పెలిసెక్కి విరిగిపోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా మనకి ఎముకలు పెలిసెక్కి విరిగిపోవడం అనేది విటమిన్ డి లోపం వల్ల వచ్చేటువంటి, అంటే ఎముకలలో సంబంధించినటువంటి ఒక వ్యాధి ఏంటంటే రికెట్స్, ఎముకలు విరిగిపోవడం రికెట్స్ లాంటి వ్యాధి మనకి విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. ఓకేనా, అయితే కాల్షియం అనేది మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా పాలల్లో ఎక్కువగా కాల్షియం ఉండటం అనేది జరుగుతుంది. పాలు, అలాగే రాగులు మొదలైన వాటిలో కాల్షియం మనకి ఎక్కువ లభిస్తూ ఉంటుంది. ఓకే, విటమిన్ డి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే రికెట్స్ లేదా ఎముకలు పెలిసెక్కి విరిగిపోవడం. ఓకే, తర్వాత విటమిన్ ఇ, దీన్నే టోకోఫెరాల్ అని చెప్తాం. ప్రధానంగా విటమిన్ ఇ అనేది మనకి స్ప్రౌటెడ్ సీడ్స్, మొలకెత్తు గింజల్లో మొలకెత్తేటువంటి విత్తనాల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే విటమిన్ ఇ లోపం వల్ల మనకి వంధ్యత్వం, పురుషులలో అయితే మనకి వంధ్యత్వం అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులు, స్పెర్మ్ ఉత్పత్తి కాకపోవడం లేదా ఓవరీస్ లేదా అండాల ఉత్పత్తి కాకపోవడం అనేది జరుగుతుంది. వంధ్యత్వం అని పిలుస్తాం. అలాగే దీంతోపాటు స్త్రీలలో అయితే మనకి గర్భస్రావం, అబార్షన్. ఓకే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే విటమిన్ ఇ లోపం. ఓకేనా, తర్వాత విటమిన్ కే, ఇది అందరికీ తెలుసున్నదే, రక్తం గడ్డ కట్టకపోవటం అనేది విటమిన్ కే యొక్క లోపం. ఓకే, రక్తం గడ్డ కట్టడానికి హెల్ప్ చేసేటువంటి విటమిన్ ఇది. రక్తం గడ్డ కట్టకపోవడం అనేది విటమిన్ కే లోపం వల్ల జరిగేటువంటి వ్యాధి. ఓకేనా, ఇది ఫిల్లోక్వినోన్ లోపం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే రక్తం గడ్డ కట్టకపోవడం. ఓకేనా, ఇది కొవ్వులో కరిగేటువంటి విటమిన్స్, విటమిన్ ఏ, డి, ఈ మరియు కే. విటమిన్ ఏ రెటినాల్ అంటాం. ఓకే, దీనికి సంబంధించి కంటికి సంబంధించిన వ్యాధులు అలాగే చర్మ వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. అలాగే విటమిన్ డి, దీన్ని కాల్సిఫెరాల్ అని పిలుస్తాం. దీని లోపం వల్ల మనకి ఈ ఎముకలకు సంబంధించి రికెట్స్ వ్యాధి రావడం జరుగుతుంది. అలాగే విటమిన్ ఇ, దీన్ని టోకోఫెరాల్ అని పిలుస్తాం. వంధ్యత్వము అలాగే గర్భస్రావం అనేది ఈ విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు. అలాగే విటమిన్ కే, దీన్ని ఫిల్లోక్వినోన్ అని పిలుస్తాం. దీని లోపం వల్ల రక్తం గడ్డకట్టకపోవడం అనేది చూస్తాం మనం ప్రధానంగా. ఓకేనా, ఇవి ఇంతవరకు మనకి విటమిన్స్ సంబంధించి. ఓకే, విటమిన్స్ లేదా పోషక పదార్థాల గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువగా అయితే 10th క్లాస్లో ఉంది. 10th క్లాస్ బాగా రెఫర్ చేయండి. అయితే వీటికి సంబంధించిన ఎక్కువ సమాచారం మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్లో ఎక్కువగా దొరుకుతుంది, అది ఉంటే సంపాదించండి. అలాగే నెక్స్ట్ కొంతవరకు పోషకాలకు సంబంధించి మీకు 7th క్లాస్లో కూడా ఉంది మొదటి పాఠంలో, అది కూడా ఒకసారి రెఫర్ చేయండి. ఓకేనా, తర్వాత మినరల్స్ లేదా ఖనిజ లవణాలు, వాటి యొక్క ఉపయోగం ఏముందో చూద్దాం. తర్వాత మనకి మైక్రోన్యూట్రియంట్స్లో మినరల్స్లో విటమిన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. తర్వాత మినరల్స్ సంబంధించి ప్రధానంగా మనకి ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే మన శరీరంలో ఇవి ద్రవాభిసరణ క్రమతను కాపాడడానికి, అంటే ఆస్మటిక్ రెగ్యులేషన్. ఓకే, మన శరీరంలో ద్రవాల యొక్క స్థాయి ఎంతవరకు ఉండాలి అనే దాన్ని నిర్ధారించేది మనకి మినరల్స్. అలాగే వీటితో పాటు శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. అలాగే కణాల యొక్క కణాల మరమ్మతుకి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విటమిన్స్ అండ్ మినరల్స్ రెండు కూడా హెల్త్ గివింగ్ ఫుడ్స్, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి తోడ్పడతాయి. ఓకే, ఇది మినరల్స్ యొక్క ఉపయోగం. ఈ మినరల్స్ని మనకి మరలా 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవేంటంటే ఒకటి మేజర్ ఎలిమెంట్స్, రెండవది ట్రేస్ ఎలిమెంట్స్. ఓకే,
స్థూల పోషకాలు చూడండి, స్థూల మూలకాలు, రెండవది సూక్ష్మ మూలకాలు. ఓకేనా, ఇలా ప్రధానంగా వీటిని 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే మేజర్ ఎలిమెంట్స్ అనేవి ఈ మినరల్స్ మన శరీరానికి ఎక్కువ మొత్తంలో కావాల్సి ఉంటుంది. అలాగే ట్రేస్ ఎలిమెంట్స్ అంటే చాలా తక్కువ మొత్తంలో అవసరపడతాయి, వీటిని సూక్ష్మ మూలకాలుగా చెప్తాం. అయితే మేజర్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయంటే కాల్షియం, క్లోరిన్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఇట్లాంటివన్నీ కూడా వీటిని మనం మేజర్ ఎలిమెంట్స్గా చెప్తాం. చూడండి, కాల్షియం, క్లోరిన్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, అలాగే ఫాస్ఫరస్, ఇట్లాంటివన్నీ కూడా ఇవి మేజర్ ఎలిమెంట్స్ అంటాం. అలాగే ట్రేస్ ఎలిమెంట్స్ లేదా సూక్ష్మ మూలకాలుగా మనం ఏం చెప్తామంటే జింక్, కాపర్, ఫ్లోరిన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, కాల్షియం. ఓకే, ఇట్లాంటివన్నీ ఈ మూలకాలు మనం ట్రేస్ ఎలిమెంట్స్ లేదా సూక్ష్మ మూలకాలుగా చెప్తాం. ఇవి మన శరీరానికి చాలా తక్కువ మొత్తంలో అవసరపడుతూ ఉంటాయి. ఓకేనా, జింక్, కాపర్, ఫ్లోరిన్, మాంగనీస్, మాలిబ్డినం, కాల్షియం. ఓకే, ఇవి కొన్ని మన శరీరానికి ఉపయోగపడే వివిధ జీవక్రియల్లో ఉపయోగపడేటువంటి కొన్ని ఖనిజ లవణాల గురించి. ఓకే, ఇవి మేజర్ ఎలిమెంట్స్ మరియు మైక్రో ఎలిమెంట్స్ సంబంధించి. తర్వాత మన శరీరానికి ఉపయోగపడేటువంటి కొన్ని మినరల్స్, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, అలాగే వాటి లోపం వల్ల వచ్చేటువంటి సమస్య ఏముందో తెలుసుకుందాం. చూడండి, ఇందులో ఫస్ట్ కాల్షియం. కాల్షియం అనేది ప్రధానంగా మనకి ఎముకలు మరియు దంతాలు ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి మూలకం ఇది. ఓకేనా, అలాగే ఈ కాల్షియం కనుక లోపిస్తే ఎముకలు పెలిసెక్కి విరిగిపోవడం లాంటి సమస్యలు వస్తాయి ప్రధానంగా. అందులో ఆస్టియోమలేషియా అనేది ఎముకలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి. ఓకేనా, అయితే మన శరీరం మొత్తం బరువులో సుమారుగా 1.5 నుంచి 2% వరకు మనకి కాల్షియం అనేది ఉంటుంది. మన శరీరం మొత్తం బరువులో కాల్షియం యొక్క బరువు 1.5 to 2% వరకు ఉంటుంది. అయితే కాల్షియం అనేది ఎముకలు దంతాలు ఏర్పడడానికి కాకుండా ప్రధానంగా మనకి కండరాల సంకోచానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే రక్తం గడ్డకట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీంతోపాటు స్త్రీలలో అయితే క్షీరోత్పత్తికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. క్షీరోత్పత్తికి దోహదపడేటువంటి మూలకం మనకి కాల్షియం. ఓకేనా, అయితే మనం తీసుకునే ఆహారంతో పాటు రోజు మనం తీసుకోవాల్సిన మన శరీరానికి అవసరమైనటువంటి కాల్షియం ఎంత ఉంటుందంటే సుమారు 400 నుంచి 500 మిల్లీగ్రాముల కాల్షియాన్ని మనం రోజు తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, కాల్షియం ప్రధానంగా మనకి ఎముకలు మరియు దంతాలు ఏర్పడడానికి అవసరమైనటువంటి మూలకం. ఇది ప్రధానంగా కాల్షియం లోపిస్తే దంతాలు సరిగా ఏర్పడకపోవటం, ఎముకలు పెలిసెక్కి ఎముకల దృఢత్వాన్ని కోల్పోవడం లాంటి సమస్యలు వస్తాయి. అందులో ఒక వ్యాధి ఆస్టియోమలేషియా అనేది ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. వీటితో పాటు మనకి కాల్షియం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే కండరాల సంకోచానికి, అలాగే రక్తం గడ్డకట్టడానికి కూడా తోడ్పడుతుంది. వీటితో పాటు స్త్రీలలో ఇది ప్రధానంగా క్షీరోత్పత్తిని ప్రేరేపిస్తూ ఉంటుంది. క్షీరోత్పత్తికి దోహదపడేటువంటి ఒక మూలకం. అయితే మన శరీరం మొత్తం బరువులో కాల్షియం యొక్క బరువు ఎంత ఉంటుంది? 1.5 to 2% వరకు ఉంటుంది. ఓకేనా, అంతేకాకుండా కాల్షియం మనం రోజు తీసుకునే ఆహారంలో ఎంత మొత్తంలో కాల్షియం తీసుకోవాల్సి ఉంటుందంటే సుమారు 400 నుంచి 500 మిల్లీగ్రాముల కాల్షియాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాల్షియం యొక్క ఉపయోగం. తర్వాత అయోడిన్, ఇది మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి దోహదపడేటువంటి ఒక హార్మోన్. ఇది ఏ విధంగా దోహదపడుతుందంటే థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసి దాని నుంచి థైరాక్సిన్ హార్మోన్ అనే హార్మోన్ విడుదలవడానికి ఇది దోహదపడుతూ ఉంటుంది. ఓకేనా, థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయాలంటే దానికి కావాల్సినటువంటి మూలకం అయోడిన్. ఓకేనా, అయోడిన్ కనుక లోపిస్తే మనకి థైరాయిడ్ గ్రంథి వాపు అనేది జరుగుతుంది. దీన్నే సామాన్య గాయిటర్ అంటారని ఇంతకుముందు చెప్పుకున్నాం. సామాన్య గాయిటర్. ఓకే, మెడ దగ్గర ఉండేటువంటి
ఈ స్వరపేటిక దగ్గర థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఎప్పుడైతే అయోడిన్ లోపిస్తుందో వాళ్ళలో థైరాయిడ్ గ్రంథి వాపు ఏర్పడడం అనేది జరుగుతుంది. దీన్ని సింపుల్ గాయిటర్ అని పిలుస్తాం. ఓకే, అయితే ప్రధానంగా మనకి అయోడిన్ అనేది మనం తీసుకునే ఆహారంలో సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ అంటాం, ఉప్పు, అలాగే సీ ఫుడ్, సముద్రపు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆహార ఉత్పత్తులు, వీటిలో మనకి అయోడిన్ లభిస్తూ ఉంటుంది. ఓకే, ఇది అయోడిన్ మూలకం గురించి. తర్వాత ఐరన్. ఓకే, ఐరన్ చూద్దాం. ఐరన్ అనేది ప్రధానంగా మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మన శరీరంలో ఇది ఎలక్ట్రాన్ రవాణాకు తోడ్పడుతుంది. ఎలక్ట్రాన్ రవాణా, అలాగే శ్వాసక్రియలో కూడా ఇది ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. అంటే మనం తీసుకున్న వాయువు ఏదైతే ఉందో ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ రక్తంలో దాన్ని క్యారీ చేయడానికి ప్రధానంగా ఉపయోగపడేది ఐరన్. రక్త ప్రసరణ వ్యవస్థలో ఆక్సిజన్ అణువులు కానీ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ అణువులు కానీ బంధించి దాన్ని క్యారీ చేయడానికి ఉపయోగపడేది ఐరన్ అనేది. ఓకే, ఐరన్ లోపిస్తే ప్రధానంగా మనకి రక్తహీనత, ఎనీమియా అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఐరన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి రక్తహీనత. ప్రధానంగా మనకి ఐరన్ అనేది బెల్లం మరియు డ్రై ఫ్రూట్స్లో ఐరన్ మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఓకే, మన శరీరానికి అవసరమైనటువంటి మూలకాల్లో ఇది ఒక ప్రధానమైనది ఐరన్ ఒకటి. ఇది ఎలక్ట్రాన్ రవాణాకు అలాగే శ్వాసక్రియలో వాయువుల రవాణాకు ఇది ఎక్కువగా తోడ్పడుతూ ఉంటుంది. ఓకేనా, దీని లోపం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే రక్తహీనత. ఓకే, తర్వాత ఫ్లోరిన్. ఫ్లోరిన్ అనేది ప్రధానంగా మనం తీసుకునే ఆహారము అలాగే నీటి ద్వారా మన శరీరం చేరుతూ ఉంటుంది. ఓకే, ఫ్లోరిన్ అనేది ఎముకలు మరియు దంతాలకు అభివృద్ధికి, ఎముకలు మరియు దంతాలు ఏర్పడటానికి వాటి యొక్క అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, మన శరీరంలో ఫ్లోరిన్ ఎక్కువైతే, మనం తీసుకునే ఆహారంలో ఫ్లోరిన్ అధికమైతే వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఫ్లోరోసిస్. దంతాలు పచ్చబడి అలాగే ఎముకలు వికృత రూపాల్లోకి మారటం అనేది ఈ వ్యాధి యొక్క లక్షణం. కొన్ని ప్రాంతాల్లో జనాలు తాగేటువంటి నీళ్ళల్లో ఫ్లోరిన్ అధికంగా ఉంటుంది. అధికం అవటం వల్ల, ఎక్కువ అవడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఫ్లోరోసిస్. ఓకేనా, దీనికి సొల్యూషన్ ఏంటంటే తాగే నీటి నుంచి రసాయన ప్రక్రియ ద్వారా ఫ్లోరిన్ తొలగించి నీటిని తాగాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్లోరిన్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రధానంగా మనకి ఎముకలు మరియు దంతాల యొక్క పెరుగుదలకు, వాటి యొక్క బలానికి ఇది తోడ్పడుతూ ఉంటుంది. ఓకేనా. ఓకే, తర్వాత ఈ ఫ్లోరోసిస్కి సంబంధించి, ఈ వ్యాధికి సంబంధించి వ్యాధి వచ్చిన తర్వాత తగ్గించడానికి ఏ విధమైన ట్రీట్మెంట్ కానీ మెడిసిన్ అనేది లేదు. ఓకే, ప్రధానంగా ఏంటంటే దంతాలలో ఎనామిల్ ఏర్పడడానికి ఇది ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఫ్లోరిన్. ఇది ఇంతవరకు మనకి మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి కొన్ని పోషకాలు, అందులో మినరల్స్లో ఉన్నటువంటి కొన్ని మూలకాల గురించి. ఓకేనా, తరువాత బ్యాలెన్స్డ్ డైట్ లేదా సంతులిత ఆహారం అంటే ఏంటో చూద్దాం. ఓకే, సంతులిత ఆహారం అంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు మన శరీర అవసరాలకు తగినట్టుగా ఉండాలి. మన శరీర అవసరాలకు ఎంత మోతాదులో అయితే పోషకాలు అవసరమో అంత మోతాదులో పోషకాలు ఉన్న ఆహారాన్నే సంతులిత ఆహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తాం. అయితే ఒకటి కంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారం తీసుకుంటే దానివల్ల వచ్చే సమస్యనే మనం పోషకాహార లోపం అంటాం. చూడండి, ఒకటి కంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారం అంటే మన శరీర అవసరాలకు తగినన్ని పోషకాలు లేకపోతే ఆహారంలో, దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మాల్ న్యూట్రిషన్ లేదా పోషకాహార లోపం అని పిలుస్తాం. అయితే పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏమున్నాయో చూద్దాం. పోషకాహార లోపం, దానివల్ల వచ్చేటువంటి కొన్ని సమస్యలు చూస్తే ఇందులో ప్రధానంగా మనం 3 రకాల సమస్యల గురించి చెప్పుకుంటాం. ఇందులో ఒకటి క్వాషియార్కర్, రెండవది మెరాస్మస్, మూడవది ఓబకాయత్వం, ఒబేసిటీ అంటాం దీన్ని. ఓకే, ఇందులో ఇవి రెండు, క్వాషియార్కర్ మరియు మెరాస్మస్, ఇవి రెండు కూడా పోషకాలు లోపించడం వల్ల వచ్చే సమస్య అయితే
ఒబేసిటీ అనేది పోషకాలు ఎక్కువైపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య. ఇందులో ప్రధానంగా క్వాషియోర్కర్ లేదా మెరాస్మస్ ఇవి వేటి లోపం వల్ల సంభవిస్తున్నాయి చూద్దాం. ఇందులో ప్రధానంగా మనకి క్వాషియోర్కర్ అంటే అర్థం ఏంటంటే నిర్లక్ష్యం చేయబడిన శిశువు అని అర్థం. ఓకే, అయితే క్వాషియోర్కర్ అనేది ప్రధానంగా పిల్లల్లో అప్పుడెప్పుడు చిన్నపిల్లల్లో తల్లిపాలకు బదులుగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం, ఓకే, అలాగే ప్రోటీన్స్ తక్కువగా ఉన్న ఆహారం ఇవ్వటం వల్ల వచ్చేటువంటి సమస్యనే మనం క్వాషియోర్కర్గా చెప్తాం. పిల్లలకి తల్లిపాలు ఇవ్వటం మానేసి వాళ్ళలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం ఇచ్చి ప్రోటీన్స్ తక్కువగా ఉన్న ఆహారం ఇవ్వడం వల్ల వచ్చేటువంటి సమస్య మనకి క్వాషియోర్కర్ అంటే ప్రోటీన్స్ లోపం వల్ల వచ్చేటువంటి సమస్య. ప్రధానంగా మనం ప్రోటీన్స్ లోపం వల్ల వచ్చేటువంటి సమస్యగా చెప్తాం దీన్ని. అయితే ఈ లోపం వచ్చిన పిల్లల్లో శరీర పెరుగుదల సక్రమంగా ఉండదు. ప్రధానంగా ఇట్లాంటి పిల్లల్లో కణజాల అభివృద్ధి ఉండదు. అయితే ఏమవుతుంది, వీళ్ళు కణజాలాల మధ్య నీరు చేరి కాళ్ళు చేతులు మొహం మొత్తం ఉబ్బినట్లుగా ఉంటే కనుక అట్లాంటి సమస్యని మనం క్వాషియోర్కర్గా చెప్తాం. ఏమైంది, ప్రోటీన్స్ తక్కువగా ఉండటం వల్ల కణజాల అభివృద్ధి జరగట్ల, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయినాయి. రెండోది కణాలు మరియు కణజాలాల మధ్య నీరు అధికంగా చేరడం వల్ల కాళ్ళు చేతులు మరియు మొహం అనేది ఉబ్బినట్లుగా కనపడుతూ ఉంటే ఇట్లాంటి సమస్యని మనం క్వాషియోర్కర్గా పిలుస్తాం. ఓకే, ఇట్లాంటి పిల్లలు ఎక్కువగా అతిసారంతో బాధపడడం, నీరసంగా ఉండటం, ఓకే, ఇట్లా రకరకాల సమస్యలు అనేవి మనకి కనపడుతూ ఉంటే చర్మం వేలాడుతూ ఉంటుంది, అలాగే రోమాలు నిగారింపు లేకుండా ఉంటాయి. ఇట్లాంటి లక్షణాలు ఇవ్వడం జరిగింది. ఓకే, చదవండి 10th క్లాస్లో ఉంది దీనికి సంబంధించి. ఓకేనా, తర్వాతది మెరాస్మస్ అనేది ప్రోటీన్స్ మరియు క్యాలరీస్, ఓకే, ప్రోటీన్స్ మరియు క్యాలరీస్ రెండిటి లోపం వల్ల వచ్చేటువంటి సమస్యని మనం మెరాస్మస్గా చెప్తాం. ఓకే, అయితే క్యాలరీస్ అంటే మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ రెండు కూడా కెలరోఫిక్ ఫుడ్స్ అని పిలుస్తాం. అంటే శక్తిని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు మనకి పిండి పదార్థాలు మరియు కొవ్వులు. పిండి పదార్థాల లోపం అలాగే ప్రోటీన్స్ లోపం రెండింటి లోపం కూడా ఉంటే దానివల్ల వచ్చేదే మెరాస్మస్ వచ్చిన పిల్లలు చూడడానికి ఎలా ఉంటారంటే మనకి ఈ పిల్లలు క్వాషియోర్కర్ పిల్లలకు ఆపోజిట్లో ఉంటారు. అంటే వీళ్ళు చర్మంలో నీరు చేరటం వల్ల ఉబ్బినట్లుగా కనిపిస్తే వీళ్ళు ఏ విధమైనటువంటి కండరాల పెరుగుదల లేకుండా ఎముకలు చాలా క్లియర్గా ప్రస్ఫుటంగా ఎముకలు కనిపించే విధంగా, అంటే ఎముకల గూడులా కనిపిస్తారు పిల్లలు, సన్నగా బక్కగా ఉండి, ఓకే, ఎముకల గూడు వల్లే కనిపించేటువంటి పిల్లలు. ఇది మెరాస్మస్ వ్యాధికి సంబంధించి. అంటే ఇట్లాంటి పిల్లల్లో వీళ్ళల్లో కూడా చర్మం వదులుగా వేలాడుతూ ఉంటుంది, అలాగే అతిసారంతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు, ఆకలి లేకపోవడం, అలాగే కోపం ఎక్కువగా ఉండటం అనేది ఈ పిల్లల్లో మనం చూసేటువంటి లక్షణాలు. ఓకే, ఇది మెరాస్మస్. చూడండి, ప్రధానంగా ప్రోటీన్స్ లోపం వల్ల వచ్చేది క్వాషియోర్కరు, ప్రోటీన్స్ మరియు క్యాలరీస్ రెండింటి లోపం వల్ల వచ్చేది మెరాస్మస్. ఓకే, తర్వాతది ఒబేసిటీ, ఊబకాయత్వం. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, శరీరం బరువులో 20% ఫ్యాట్ ఉంటే, కొవ్వు ఉంటే దీన్నే ఒబేసిటీ లేదా ఊబకాయత్వంగా చెప్తాం. అయితే ఈ ప్రాబ్లం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే క్యాలరీస్ అధికంగా ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం, హై కెలోరిఫిక్ ఫుడ్ అధికంగా, అంటే ఆహారాన్ని అధికంగా తీసుకోవటం వల్ల ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. అధికంగా ఉన్నటువంటి క్యాలరీస్ అన్నీ కూడా అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన శరీరంలో ఫ్యాట్ ఎక్కువైపోతుంది. దానివల్ల శరీరం బరువు విపరీతంగా ఉండాల్సిందని అధికంగా పెరిగిపోవడం జరుగుతుంది. దీన్నే ఒబేసిటీగా పిలుస్తాం. అయితే ఒబేసిటీ అనేది కొన్ని సందర్భాల్లో ఇది హెరిడిటీగా, అంటే వారసత్వంగా కూడా సంక్రమించేటువంటి అవకాశం ఉంది. ఓకే, అయితే ఒబేసిటీ ఎక్కువగా ఉన్న పిల్లల్లో మనకి ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేదా మధుమేహం, షుగర్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎవరిలో అయితే ఒబేసిటీ ఎక్కువగా ఉంటుందో అట్లాంటి వాళ్ళకి త్వరగా మనకి డయాబెటీస్ కానీ లేదా హార్ట్ అటాక్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే క్యాలరీస్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇవి పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి కొన్ని వ్యాధులు. ఓకేనా, ఇది ఇంతవరకు మనం పోషణ టాపిక్లో పోషకాల గురించి చెప్పుకోవడం జరిగింది. పోషకాల్లో మనం మ్యాక్రోన్యూట్రియన్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్, సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇందులో మీరు 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ దొరికితే మటుకు రిఫర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువగా అందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది. అలాగే దీంతోపాటు కొత్తది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు తిరగేయండి పోషణకు సంబంధించి. మనకి లోయర్ క్లాస్ నుంచి హైయర్ క్లాసుల వరకు మనకి పోషక పదార్థాలను టచ్ చేయడం జరిగింది, కానీ డీటెయిల్స్ అంతా కూడా మీకు ఎక్కువగా 10th క్లాస్లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనం
పోషణలో ఉండేటువంటి రకాలు, వివిధ జీవుల్లో పోషణ ఏ రకాలుగా జరుగుతుందని చూద్దాం. ఓకే, బాయ్.